మై ఛానల్ బిఎస్సి డిగ్రీ ఫస్ట్ సెమ్ అడ్వాన్స్ ఇన్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో స్ట్రైట్ లైన్స్ అనే కాన్సెప్ట్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో మీరు ఫిఫ్త్ ప్రాబ్లం అయితే చూడండి. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 3x + 4y + 6 = 0, 6x + 5y - 9 = 0. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే టూ లైన్స్ని మీరు సాల్వ్ చేయాలని అర్థము. రెండు లైన్స్ని మీరు ఎలా సాల్వ్ చేయాలి మీకు తెలుసు, ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. మీకు ఒరిజినల్ మెథడ్గా ఫస్ట్ మీరు సాల్వ్ ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేయండి. పాయింట్ వస్తే అదే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. చాలా సింపుల్గా ఉంది కాన్సెప్ట్. ఒకసారి మీరు గివెన్ లైన్స్ అయితే రాసుకోండి. ప్రాబ్లంలో గివెన్ లైన్స్ అయితే రాసుకోండి. గివెన్ లైన్స్ ఏమిచ్చాడు ప్రాబ్లంలో? 3x + 4y + 6 = 0. సెకండ్ లైన్ చూడండి మా, 6x + 5y - 9 = 0. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేయండి. చూడండి, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ముందు y కోఎఫిషియంట్ రాసుకోండి, 4, 5, నెక్స్ట్ 6 - 9, నెక్స్ట్ 3, 6, నెక్స్ట్ y కోఎఫిషియంట్ కాన్స్టెంట్, x కోఎఫిషియంట్, మళ్ళీ y కోఎఫిషియంట్ 4, 5, x y 1 x by AD - BC 4 9 = 36 plus into minus 6 5 = 30. Y by 36 plus 9 3 = 27. 1 by 15 minus 24. X by -66 -36 -30. Y by 30 50 6 + 7 63 అయితే వచ్చింది. 1 by 24 నుంచి 15 పోతే ఎంత? -9 కదమ్మా. అంటే x by -66 = 1 by -9. X = -66 by -9. Minus cancel. X = 3 3 = 3 2 = 3 2 = 22/3 అయితే వచ్చింది. అదే మీరు y by 63 = 1 by -9. Y = 63 by -9. 3 3 = 3 2 = 3 1 = y = 3 1 = 3 7 = -7. The points of intersection, points of intersection ఏమొచ్చింది మా? మీరు ప్రాబ్లం కానీ అబ్జర్వ్ చేస్తే 22/3, -7 అయితే వచ్చింది. ఓకేనా? మీరు ప్రాబ్లమ్స్ని ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. 6th ప్రాబ్లం. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ of the from the point. ప్రాబ్లంలో -2, 3 ఇచ్చాడు. on the line to the line
ఏమిచ్చాడు ప్రాబ్లంలో 2x మైనస్ y మైనస్ 3 = 0. ప్రాబ్లంలో పాయింట్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. ఇంకేం కనుక్కోవాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. గివెన్ లైన్ రాసుకోండి. ఏమిచ్చాడు గివెన్ లైను? గివెన్ లైనే 2x మైనస్ y మైనస్ 3 = 0. ప్రాబ్లంలో గివెన్ పాయింట్ కూడా ఇచ్చున్నాడు. ఏమిచ్చాడు? -2, 3 అంటే x1 y1. మీరు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆన్ ది లైన్. ఏంది ఫార్ములా? మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది పర్పెండిక్యులర్ mod of ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². లైన్ ఇచ్చేస్తున్నాడు అంటే ax ప్లస్ by ప్లస్ c. ఏ తెలుసు, b తెలుసు, c తెలుసు. a2 b -1 c -3 x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఇంకా a2 x1 ఎంత -2, b వచ్చేసి -1, y1 ఎంత 3, c ఎంత -3. రూట్ ఆఫ్ a² ప్లస్ b² అంటే 2² ప్లస్ -1² -4 -3 రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 -4 -6 -10 బై రూట్ 5 10 బై రూట్ 5. 10ని 5 2 10 రాసుకోండి సరిపోద్ది. రూట్ 5 ఒక రూట్ 5 ఒక రూట్ 5 క్యాన్సిల్ పోతే ఆన్సర్ ఏం మిగిలింది? 2√5 అయితే మిగిలింది. కాబట్టి ప్రాబ్లమ్స్ని ఇలా అయితే చేసుకోవాలి. 7th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఫైండ్ ద distance from the origin to the line. Distance from the origin to the line. ప్రాబ్లంలో 3x ప్లస్ 4y ప్లస్ 3x ప్లస్ 4y ప్లస్ 5 = 0. పాయింట్ ఇచ్చాడు. పాయింట్ డైరెక్ట్గా ఆరిజిన్ తీసుకోవాలి. గివెన్ పాయింట్ ఏమి ఇవ్వకపోతే ఏం తీసుకోవాలి? ఆరిజిన్ తీసుకోండి. గివెన్ లైన్ ఏమిచ్చాడు అంటే 3x ప్లస్ 4y ప్లస్ 5 = 0. చూడండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from origin. ఏంది ఫార్ములా? mod c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². చూడండి లైన్ని ax ప్లస్ by ప్లస్ c = 0. పాయింట్ని x1 y1 తీసుకుంటున్నాను. c అంటే 5 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² అంటే 3² ప్లస్ 4² అంటే
5 by root of 9 plus 16, 5 by root of 25, 5 by root 25 square root 5 cancel పోతే 1. ఇలా మీరు ప్రాబ్లమ్స్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు. ప్యారలల్ లైన్స్ ఎలా చేయాలి? 2 లైన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 3x plus 4y minus 3 is equal to 0. 6x plus 8y minus 1 is equal to 0. గివెన్ లైన్స్ నీట్గా రాసుకోండి. ఫస్ట్ గివెన్ లైన్స్ నీట్గా రాసుకోండి మా. ఏమి ఇచ్చాడు? 3x plus 4y minus 3 is equal to 0. 6x plus 8y minus 1 is equal to 0. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ చెప్పాను ఫార్ములా. ఏంది ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ mod of C2 minus C1 by root of A square plus B square. చూడండి ఇక్కడ మీరు x కోఎఫిషియంట్ సేమ్గా ఉండాలని చెప్పాను. ఇక్కడ x3 ఉంది, ఇక్కడ x6 ఉంది, ఇక్కడ y4 ఉంది, ఇక్కడ y కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ రెండింటితో సేమ్గా ఉండాలి. లేవు కాబట్టి ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. చేయండి ఒకసారి. 2 3 జర్ 6x, 2 4 జర్ 8y, 2 3 జర్ 6 అది. నెక్స్ట్ సెకండ్ 6x ప్లస్ 8y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు ax ప్లస్ by ప్లస్ c1 అది. సెకండ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c2. c2 మైనస్ c1 అంటే మైనస్ 1 మైనస్ c1 ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ 6 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 6లోంచి 1 పోతే 5 రూట్ ఆఫ్ 36 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. 5 బై రూట్ 100 60 90 100. 5 బై 10 5 1 జర్ 5 2 జర్ 1/2 అయితే వచ్చింది. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ చేస్తే 1/2 అయితే వచ్చింది. మీరు ఇలా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. 9th క్వశ్చన్ మా. చూడండి 9th క్వశ్చన్ ఎలా ఉంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇలానే ఉంది. చాప్టర్ పేరు స్ట్రైట్ లైన్ కదమ్మా. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అది. అయితే పాసింగ్ త్రూ ది పాయింట్, పాసింగ్ త్రూ పాయింట్. ఏమి ఇచ్చాడు? పాసింగ్ త్రూ పాయింట్ -3, -4. and parallel to the line
అండ్ ప్యారలల్ టు ది లైన్. ప్రాబ్లంలో 3x + y - 31 = 0. ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ఒకసారి చూడండి ప్రాబ్లం ఎలా కంప్లీట్ చేస్తానో. గివెన్ లైన్ రాసుకోండి. గివెన్ లైన్ అంటే ఎలా ఉంది? ఇది ప్యారలల్ టు ది లైన్. అది గివెన్ ప్యారలల్ లైన్ 3x + y - 31 = 0. నేను ప్యారలల్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? 3x + y + కాన్స్టెంట్ ప్లేస్లో +k = 0 తీసుకోమని చెప్పాను. 1 తీసుకోండి ఫస్ట్. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ passes త్రూ పాయింట్. ఏ పాయింట్ ఇచ్చాడు? ప్రాబ్లంలో ఇచ్చిన పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా. -3, -4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 3 తీసుకోండి. -3 + y అంటే -4 + k = 0. -9 -4 + k = 0. -13 + k = 0. k = 13. k = 13 substituting in equation number 1. సబ్స్టిట్యూట్ చేయండి. 3x + y + k = 0. 3x + y + 13 = 0. ఇది ప్యారలల్ మీద మీరు చేయాల్సిన ప్రాబ్లం. అదే ప్రాబ్లంలో పర్పెండిక్యులర్ ఇస్తే ఎలా చేయాలి? ప్యారలల్ ఇచ్చినప్పుడు ax + by + k తీసుకున్నాను. పర్పెండిక్యులర్ ఇచ్చినప్పుడు మీరు ప్రాబ్లం అనేది ఎలా చేయాలి? ఒకసారి ఇక్కడ మీరు bx - ay + k తీసుకోవాలి. అర్థమవుతుంది మా ప్రాబ్లము. 10th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. Find the equation of the straight line. Find the equation of the straight line passing through the passing through పాయింట్. అది పాయింట్ ఏమి ఇచ్చాడు? ఇది కూడా -3, -4 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్. అది ఇంతకుముందు ప్రాబ్లంలో ప్యారలల్, ఇప్పుడు ప్రాబ్లంలో పర్పెండిక్యులర్ టు లైన్. ఏమి ఇచ్చాడమ్మా? 3x + 5y - 21 = 0. గివెన్ చిన్న ప్రాబ్లం రాసుకోండి మా. ఏమిచ్చాడు? గివెన్ పర్పెండిక్యులర్ లైన్. నేనేం చెప్పాను? ప్యారలల్ వచ్చినప్పుడు ax + by + c అంటే c ప్లేస్లో k రాయమని చెప్పాను. గుర్తుంది కదా? అది ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్ వచ్చినప్పుడు రాస్తాను. ax + by + c ఫామ్లో ఉంటే దాన్ని మీరు bx - ay + k = 0. ఇది తెలియాలి ఫస్ట్. ఊరికే లెక్కలు చేయడం కాదు. ప్రాబ్లంలో
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అంటే బి అంటే మా 5x, ఏ అంటే 3y ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇలా మీరు ప్రాబ్లమ్స్ని ఇలా రాయాలి, ఏంటని రాసుకోండి. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ పాసెస్ త్రూ పాయింట్, అది అండ్ పాసెస్ త్రూ ప్రాబ్లంలో పాయింట్ ఏమిచ్చాడమా తెలుసుకోండి. -3, -4 ఇచ్చాడు. XY సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఆఫ్ -3 ఆఫ్ -4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. -15 ప్లస్ 12 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. -3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు 3. k ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. అది k వాల్యూని 1లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుందమ్మా? 5x మైనస్ 3y. k అంటే ఎంత? 3 కదా, 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మీకు పర్పెండిక్యులర్లో ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఎలా ఫైండ్ అవుట్ చేశాను, అదే మీకు ప్యారలల్లో ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేశాను. ఈ రెండు కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీమా. చూడండి, 11th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ప్రాబ్లం ఇంతటితో యూనిట్ 1 అడ్వాన్స్ ఇన్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ చాప్టర్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. లాస్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు చూడండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడండి. రెడ్యూస్ ద ఈక్వేషన్ ఇచ్చాడు. రెడ్యూస్ ద ఈక్వేషన్ 4x మైనస్ 3y ప్లస్ 12. అది 3 ఫార్మ్స్ కన్వర్ట్ చేయమన్నాడు. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సెకండ్ ప్రాబ్లం అంటే సెకండ్గా ఏమి ఇచ్చాడు? సెకండ్ చూడండి, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది థర్డ్గా ఏమి ఇచ్చాడు? నార్మల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు. ఇది ప్రాబ్లం. ఇంతటితో యూనిట్ 1 అయితే మీకు పరిసమాప్తం అయితే అవుద్ది, సంపూర్ణమైందిమా. నెక్స్ట్ మీకు చూడండి, నెక్స్ట్ మీకు నేను మంచి ఇంపార్టెంట్ చూసుకొని సెకండ్ సెమ్ ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్ కానీ, బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ కానీ, ఫోర్త్ సెమ్ మ్యాథమెటిక్స్ కానీ మీకు నీట్గా అయితే చెప్తాను. గివెన్ లైన్ అయితే రాయండి. ఫస్ట్ ఏమిచ్చాడు గివెన్ లైన్లో? 4x మైనస్ 3y ప్లస్ 12. నేను చెప్పాను ఏమని? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే 100% అది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉండాలి. మీరు ఎలా చేస్తే అలా చేస్తే ఆన్సర్లు అయితే రావు. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉండాలని చెప్తున్నాను. మీకు బేసిక్ కాన్సెప్ట్లో చెప్పాను ఈ ఫామ్. -3y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4x ఇటు సైడ్కి వస్తే -4x ప్లస్ 12 ఇటు సైడ్కి వస్తే -12. y ఈజ్ ఈక్వల్ టు -4 by -3 of x -12 by -3. y is equal to minus cancel 4 by 3 of x minus into minus plus 3 1 are 3 4 j అయిపోయింది. ఇంకేంది? y is equal to mx plus c ఫామ్లో ఉంటే సరిపోయింది అంతే, ఆన్సర్ ఇంకేం అవసరం లేదు. ఇదే మీకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము కంపేర్ చేసుకోండి. m 4/3 అయితే వచ్చింది, కంపేర్ చేసుకుంటే c ఎంత 4 అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు?
ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కోమన్నాడు. చూడండి, ఇంటర్సెప్ట్ ఫామ్ చాలా తమాషాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే చిన్న ప్రాబ్లం రాసుకోండి. 4x - 3y + 12 = 0. నేను చెప్పాను ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1 ఫామ్లో తెప్పిండి అని. అంటే ఇప్పుడు మీరు 4x - 3y + 12 ఇటు సైడ్కి పోతే -12, -12తో డివైడ్ చేయండి. -12 -12 క్యాన్సిల్. 4 1 * 4 3 * 3 1 * 3 4 * x/-3 + y/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఇప్పుడు చూడండి, రాసుకోండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత? -3. వై ఇంటర్సెప్ట్ ఎంత? 4. ఇలా మీరు ఇంటర్సెప్ట్ ఫామ్ని ఫైండ్ అవుట్ అయితే చేశారు. థర్డ్గా మీకు నార్మల్ ఫామ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాను. నార్మల్ ఫామ్ అంటే ఏం చెప్పాను? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p అని చెప్పాను. ఇచ్చిన ప్రాబ్లం రాయండి. 4x - 3y + 12 = 0 అని చెప్పాను. నార్మల్ ఫామ్ వచ్చేసరికి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p అని చెప్పాను. ఈ +12 అటు సైడ్ దోసేయండి ఫస్ట్. 4x - 3y = -12. r కనుక్కోమని చెప్పాను. r అంటే ఏంటి ఫార్ములా? √a² + b². మీరు కంపేర్ చేయండి. ax + by. a ఎంత? √4² + b అంటే -3². √4² అంటే 16, 3² అంటే 9, √25 అంటే 5 అయితే వచ్చింది. చూడండి, ఇలా మీరు r ఫైండ్ అవుట్ చేశారు. డివైడ్ చేయండి ఈ ఈక్వేషన్తో డివైడ్ చేయండి. ఈ ఈక్వేషన్తో 1 తీసుకోండి, మీ ఇష్టం ఎలా తీసుకోండి. 4x/5 - 3y/5 = -12/5. కంపేర్ చేయండి నార్మల్ ఫామ్తో. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p. కాస్ ఆల్ఫా ఎంతమా? 4/5 కంపేర్ అయిపోయింది. నెక్స్ట్ సైన్ ఆల్ఫా -3/5. p ఎంతమా? -12/5. ఇలా మీరు అడ్వాన్స్ ఇన్ మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో మొత్తం యూనిట్ 1 లిమిట్స్ చెప్పాను, డిఫరెన్షియేషన్ చెప్పాను, ఇంటిగ్రేషన్ చెప్పాను, మ్యాట్రిసెస్ చెప్పాను, స్ట్రైట్ లైన్స్ కూడా చెప్పాను. ఈ 5 చాప్టర్స్ కలిపి 1 యూనిట్గా అయితే ఇచ్చాడు. మీకు న్యూ సిలబస్ మీకు అన్ని యూనివర్సిటీలు ఉద్దేశించి మీకు చెప్తున్నాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.